ఎమ్మెల్యే ఆర్మిల్స్ పేరుతో పనిచేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలని, అయితే అందులో ప్రజలకు పనికొచ్చేవి చూస్తే మరింత మంచిదంటూ కొత్తపల్లి మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే ఆర్మిల్స్లో చేస్తున్నటువంటి పనుల్లో పూర్తి సమాచారం తెలుసుకొని పనిచేస్తే బాగుండేది అని నా అభిప్రాయపడ్డారు. గ్రామ అభివృద్ధి కోసం వంకరగా ఉన్నటువంటి 18 ఫీట్ల నక్ష తోవను సరిగ్గా చేసి 30 ఫీట్లుగా మార్చామని తెలిపారు. నక్ష తోవకు కల్వర్టు అడ్డంగా ఉండేదని దాన్ని కొంచెం పక్కకు జరిపి నేరుగా హైవేకి అనుసంధానం చేశామని చెప్పారు. ఇవేవీ తెలియని ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి గ్రామానికి చెందిన మరో వ్యక్తి రోడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటి సర్వేయర్ సమక్షంలోనే రోడ్డును అభివృద్ధి చేశామని, అందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజలు కష్టపడి పనిచేసి 4 రాళ్లు వెనకేసుకుంటే వాటిని కూడా హరిస్తున్న ఎమ్మెల్యే పిఏను ఆయన ఎందుకు దగ్గర పెట్టుకున్నాడో అర్థం కావటం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీకు మీ పిఏ అరాచకాల కారణంగానే మంత్రి పదవి రాలేదని, ఇప్పటికైనా అతన్ని దూరం పెడితే మీకే మంచిదని హితవు పలికారు. గ్రామస్తుల ఆశీర్వాదంతో 3 సార్లు సర్పంచ్గా పనిచేసిన తాను ప్రజల శ్రేయస్సుకు పాటుపడటమే తప్ప ఎవరికీ అన్యాయం చేసిందే లేదన్నారు. ఎమ్మెల్యే ఆన్విల్స్ పేరుతో ఓ తప్పుడు ఫిర్యాదు సృష్టించి గ్రామాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఎమ్మెల్యే కవంపల్లిని కోరారు. ఇసుక క్వారీ ఉన్నప్పుడు అక్కడ వేబ్రిడ్జు ఒక రూము మరియు వేబ్రిడ్జ్ పిల్లలు వసూలు చేయడానికి ఒక రూము వాళ్ళు అప్పటి కాంట్రాక్టర్లు వేసుకుంటే కూడా అవి వేసుకున్న తర్వాత పని ఎప్పుడూ అయిపోయింది. 10 సంవత్సరాల కింద వేసిన వాటిని అప్పుడు కూడా కూల్చేసి ఇదే ఆనందం ఉంది. ఇది మేము పెద్ద గొప్ప పని చేసినామని చెప్పి అది నేనేం వాడుకోలేదు, నేనేం కబ్జా చేసుకోలేదు. అప్పుడు కూడా వాటిని కూలగొట్టిన దానిలో కూడా వాళ్ళ అనుచరుడు వాళ్ళ పిఏ మురళీధర్ రెడ్డి, ఇక్కడ వీరచంద్రారెడ్డి అని ఒక ఇద్దరు కలిసి అప్పుడు కూడా దాన్ని తప్పు సమాచారం చేసి గ్రామస్తులకు నష్టమే పని చేసింది తప్ప లాభమే పని కాదు. అది ఉంటే కనీసం అక్కడ ఇప్పుడు ముంజకాయలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళకే ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు కూడా పనిచేస్తుండే, దాన్ని కులగొట్టి గ్రామానికి అప్పుడు నష్టం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ దారి విషయంలో మేము అప్పుడు సర్వేయర్తో కొల్పించుకొని చేసిన దానిలో దాదాపు 70% నక్ష ప్రకారం ఉన్నటువంటి దారినే తీసినాము. దాని తర్వాత కొంచెం ఒక దగ్గర ఇట్లా క్రాస్ అయిపోతే అందరికి ప్రజలకు